బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. 1-2 రోజులు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. 1-2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.